హాయ్ గైస్, వెల్కమ్ టు మూవీ మ్యాక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన తెలుగు నుంచి చూస్తున్న అప్కమింగ్ మూవీస్లో 1000 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న మూవీస్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మేము ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నాం, 3 monthsలో 1000 సబ్స్క్రైబర్స్ అనేది కంప్లీట్ చేయాలని. సో మీరు చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేస్తే అది 2 monthsలోనే అవుద్ది. కాబట్టి చూసాక సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్టార్ట్ చేస్తే, కొంతకాలం క్రితం మన హీరోలు మూవీ రిలీజ్ చేసే ముందు 100 కోట్ల టార్గెట్ పెట్టుకుని మూవీస్ రిలీజ్ చేసేవారు. కానీ బాహుబలి ఎప్పుడైతే రిలీజ్ అయిందో అప్పుడు మొత్తం అన్నీ మారిపోయాయి. ఆ సినిమా 1810 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత నుంచి వచ్చే సినిమాలన్నీ 1000 కోట్ల టార్గెట్తో వస్తుంది. అలా వచ్చిన సినిమాలన్నీ 1000 కోట్లు కలెక్ట్ చేయలేదు. కొన్ని సినిమాలు కలెక్ట్ చేశాయి, కొన్ని సినిమాలు కలెక్ట్ చేయలేకపోయాయి. కలెక్ట్ చేసిన సినిమాలు వచ్చేసి కేజీఎఫ్, ట్రిపుల్ R, పఠాన్, జవాన్. మరి సలార్ అయితే 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకున్నారు, కానీ అది సమ్ రీజన్స్ వల్ల 1000 కోట్లు అనేది కలెక్ట్ చేయలేకపోయింది. ఈ సంవత్సరం మన టాప్ హీరో సినిమాలన్నీ సెకండ్ హాఫ్ లో అయితే రిలీజ్ అవుతున్నాయి. మరి ఆ సినిమాల్లో ఏ సినిమా 1000 కోట్లు కొట్టగలిగే సత్తా ఉందో మనం ఇప్పుడైతే మాట్లాడుకుంటున్నాం. ఈ లిస్ట్ లో 5th ప్లేస్ లో ఉంది ఓజీ. ఈ సినిమా అయితే 1000 కోట్లు అనేది అయితే కలెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సినిమా కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. రీసెంట్ గా గ్లిమ్స్ రిలీజ్ చేశారు. గ్లిమ్స్ అయితే వేరే లెవెల్ ఉంది. కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 500 కోట్ల నుంచి 600 కోట్లు కలెక్ట్ చేస్తుంది. కానీ 1000 కోట్లు అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే మన పవర్ స్టార్ అనేది మన తెలుగులో సూపర్ స్టార్, కానీ వేరే లాంగ్వేజ్ లో సరిగ్గా తెలియదు. కాబట్టి బ్లాక్ బస్టర్ స్టాక్ వచ్చిన 600 కోట్ల దాకా వెళ్తుంది, అంతమించి అయితే వెళ్ళదని నా ఒపీనియన్. మరి ఓజీ రిలీజ్ అయిన తర్వాత ఎంత కలెక్ట్ చేస్తుందో, త్రిబుల్ R తో ఎలాంటి సక్సెస్ కొట్టాడో మనం ఆల్రెడీ చూసాం. మరి ఈ త్రిబుల్ R తర్వాత వస్తున్న మూవీ దేవరా. ఈ దేవరా మూవీ నుంచి ఆల్రెడీ గ్లిమ్స్ అయితే రిలీజ్ అయింది. ఆ గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. కాబట్టి ఈ సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మరి ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తాదా లేదా అంటే, ఈ మూవీకి అయితే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, 1000 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్సెస్. కానీ బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 1000 కోట్లు అనేది కలెక్ట్ చేస్తుంది. కానీ సూపర్ హిట్ అనేది టాక్ వస్తే మాత్రం 600 కోట్ల నుంచి 700 కోట్ల వరకు కలెక్ట్ చేస్తుందని నా ఒపీనియన్. మరి దేవరా రిలీజ్ అయిన తర్వాత ఎంత కలెక్ట్ చేస్తుంది కింద కామెంట్ చేయండి. ఈ ట్రిబుల్ R ఎంతైతే హిట్ కొట్టాడు ఎన్టీఆర్ అన్న, అలాగే రామ్ చరణ్ అన్న కూడా మంచి హిట్ అయితే కొట్టాడు. ఆ తర్వాత గెస్ట్ అపియరెన్స్ గా చిరంజీవి గారి మూవీలో అయితే నటించాడు. కానీ ఆ సినిమా అయితే పోయింది. ఆ తర్వాత వస్తున్న స్ట్రైట్ మూవీ కావడంతో ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే మంచిగా ఉన్నాయి. మరి ఈ సినిమా నుంచి అప్డేట్లు అనేవి సరిగ్గా రావు. మొన్న ఒక సాంగ్ వచ్చింది, కానీ ఆ సాంగ్ అయితే మిక్స్డ్ టాక్ అనేది సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా అంటే, ఈ మూవీస్ కూడా ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్. కానీ కంటెంట్ రిలీజ్ చేసి ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెంచుకోవాలి, అప్పుడు 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే డూయట్ అయిన టీడీ. మనకు తెలుసు కదా ప్రభాస్ అన్న కెరీర్ నార్త్ లో ఎలా ఉంటుందో. ఫ్లాప్ టాక్ తో కూడా 500 కోట్లు 400 కోట్లు కలెక్ట్ చేసే సత్తా ఉన్న హీరో. అలాంటిది సైఫై మూవీ జోనర్ లో వస్తున్నాడు. మరి మరి కల్కి మూవీకి 1000 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అంటే, ఈ మూవీకి అయితే పుష్కలంగా ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. కానీ ఈ మూవీ జోనర్ అనేది కొద్దిగా తేడాగా ఉంది. ఈ సైఫై జోనర్ అనేది అందరికైతే ఎక్కదు, కానీ ఒకసారి ఈ మూవీ అయితే అందరికి ఎక్కిందో ఈ మూవీ కలెక్షన్స్ ఎవరు ఆపలేరు. ప్రభాస్ క్రేజ్ చూసుకుని ఎలాగో 600 నుంచి 700 కోట్లు కలెక్షన్స్ అయితే వస్తాయి. కానీ మిగతా 300 నుంచి 400 కోట్లు కలెక్ట్ చేయాలంటే డిపెండ్స్ ఆన్ ద స్టోరీ. ఈ స్టోరీలో మహాభారతం నుంచి టచ్ అవుద్దని ఆల్రెడీ చెప్పారు. కానీ ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు, అన్ని రిలీజ్ చేశారు. మరి కల్కి మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా అంటే, మూవీ ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది. లోపల స్టాక్ వచ్చేలానే ఉంది ఈ సినిమాకి. ఇంకా నెక్స్ట్కి వెళ్తే నెంబర్ 1 పుష్ప ది రూల్. ఈ సినిమా మీద నార్త్ లో మామూలు ఎక్స్పెక్టేషన్స్ లేవు.
ఏ అప్డేట్ వచ్చినా ఇంతలో వైరల్ అయిపోద్ది. రీసెంట్గా టీజర్ వచ్చింది. టీజర్ అయితే బాగా ఉంది. ఆ తర్వాత సాంగ్ కూడా వచ్చింది. ఆ సాంగ్ అయితే మిక్సర్ స్టెప్స్ సొంతం చేసుకుంది. కానీ దాంట్లో బన్నీ అనేసిన స్టెప్స్ మాత్రం వైరల్ అయ్యాయి. మరి ఈ సినిమా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా అంటే ఈ మూవీకి అయితే చాలా పెద్ద ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. టాక్ వస్తే మూవీ 1000 కోట్లు ఏంటి, దానికన్నా 1200 కోట్ల దాకా కలెక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కానీ బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. సో అది గైస్ వీడియో. ఈ వీడియో కానీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. గుర్తుంది కదా 3 monthsలో 1000 సబ్స్క్రైబర్స్. మీరు అనుకుంటే 2 monthsలోనే అయిపోద్ది. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గంటను కూడా కొట్టండి.